హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇన్స్టంట్ చపాతీస్ చూపించబోతున్నాను. మనం మార్కెట్ నుంచి ఇన్స్టంట్ చపాతీ ప్యాకెట్స్ తెచ్చి ఇంట్లోనే వేడి చేసుకుని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా మనమే ఇంట్లోని ఇన్స్టంట్ చపాతీస్ తయారు చేసి రిఫ్రిజిరేటర్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ అది ఎలా వాడాలి అనే విషయాలు ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ చపాతీలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ మనం పాటించాలి. అవేంటో చూపిస్తాను. పిండిలో ఏం కలపాలి, వాటర్ ఎంత వేయాలి, ఎంత మంట మీద వేయించాలి, కాల్చాలి, అలాగే ఫ్లేమ్ మీద ఎంతసేపు ఉంచాలి, ఇలాంటివి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు తెలియవు. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ఇందులో నేను ఒకేసారి చపాతీలు పుల్కాలు ఎక్కువగా ఎలా ప్రిపేర్ చేయగలమో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు indusHeavenlyHome రెసిపీస్. ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, లేదా వెన్న అయినా వేసుకోవచ్చు. నెయ్యి వెన్న రెండు ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూను పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పిండిని. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని మనం 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల పిండికి 3/4 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా అంటే గట్టిగా అవ్వకుండా కొంచెం మెత్తగా ఉండి చాలా బాగా వస్తాయి చపాతీలు కానీ పుల్కాలు కానీ ఏవైనా సరే. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పళ్ళు మూత పెట్టి ఒక అరగంట సేపు అలాగే నాననివ్వాలి. అరగంట తర్వాత మళ్ళీ ఈ ముద్దని బాగా కలుపుకోవాలి. అప్పుడు మెత్తటి చపాతీలు బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్నాం కదా. కలిపేసిన తర్వాత ఇప్పుడు కౌంటర్ టాప్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ కొంచెం పిండి చల్లుకొని ఈ ముద్దని ఇలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి అన్ని ముద్దలు కూడా ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఇలా ముక్కలు చేసేసుకున్న తర్వాత ఒక 4-5 చపాతీలు ఒత్తుకోవాలి. ఫస్ట్ మనం జనరల్గా ఇంట్లో ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుందాం. ఇలా అయిన తర్వాత ఈ 4-5 చపాతీలు మనం ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్, మన ఇంట్లో స్టీల్ బాక్సులు ఉంటాయి కదా పెద్దవి, దాని మూత ఒకటి తీసుకుందాము. ఆ మూతని ఈ చపాతీల మీద పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసి దాని చుట్టూ ఉన్నటువంటి ఎక్సెస్ ముద్దని తీసేద్దాము. ఇలా తీసేసిన తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ కౌంటర్ టాప్ మీద వేసుకుని ఇలా 4 ముక్కలు కట్ చేసుకుంటే మనకి త్రికోణ చపాతీలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ 4-5 చపాతీలు ఈ రకంగా మనం చేసుకున్నాం కాబట్టి ఈ ముక్కల్ని ఇంకొకసారి మనం రోల్ చేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని రోల్ చేసుకోండి. మనం ముద్దని కొంచెం మెత్తగా కలుపుకున్నాం కదా, సో అందుకని అంటుకుంటూ ఉంటుంది. కొంచెం పిండి చల్లుకొని ఇలా రోల్ చేసుకోండి. అన్నీ కూడా రోల్ చేసుకుని చూసారా, ఇలా 4 మనకి త్రికోణ చపాతీలు అయితే రెడీ అయ్యాయి ఒకేసారి. జనరల్గా మనం ఒక చపాతీ రోల్ చేసి దాన్ని మళ్ళీ మడత పెట్టి 4 మడతలు పెట్టి దాన్ని త్రికోణ చపాతీలుగా చేసుకుంటూ ఉంటాం కదా. దానికంటే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదే కాకుండా కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇలా ఆల్రెడీ మనకి ప్యాన్ హీట్ ఎక్కింది కాబట్టి దీని మీద వేసిన వెంటనే దాని మీద చిన్న బుడుగులుగా వస్తాయి. ఇలా బుడుగులు వచ్చిన వెంటనే మనం తీసేయాలి. ఇలా చేసుకుంటే మనకి మెత్తగా ఉండి 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పొరలుగా ఉండి 2 వేళ్లతో తుంచేటట్లు ఉండే ఈ చపాతీలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మామూలు చపాతీలు చేసి చూపిస్తాను మీకు. అంటే పుల్కాలు, ఇది మామూలుగా మంట మీద కాల్చుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు పుల్కాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పెద్ద ముద్దని తీసుకొని కౌంటర్ టాప్ మీద పెట్టి దాని మీద కొంచెం పిండి చల్లుకొని పెద్ద చపాతీని మనం రోల్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, ఎందుకంటే షేప్ ఇంపార్టెంట్ కాదు, ఎలా వచ్చినా పర్వాలేదు. చపాతీలు ఒత్తుకునేటప్పుడు కరెక్ట్ షేప్లో రౌండ్ షేప్లో రాదు కాబట్టి మనం ఈ ట్రిక్ని అప్లై చేస్తున్నాము.
ఇప్పుడు స్టీల్ కప్పు ఉంది కదా, ఆ కప్పు పెట్టి 2 లేదా 3 లేదా 4 చపాతీల వరకు మనం ఇలా చేసుకోవచ్చు. మనం పెద్ద ముద్ద తీసుకొని పెద్ద చపాతీ ఒత్తుకున్నట్లయితే 3 లేదా 4 వచ్చేస్తాయి. నేను కొంచెం చిన్నగా చేశాను కాబట్టి 2 వచ్చాయి. ఈ మూతతో ఇలా ప్రెస్ చేసి ఎక్సెస్ పిండి అంతా కూడా ఇలా తీసేసి మనం ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చపాతీలని ఎలా వేడి చేసుకొని స్టోర్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇంతకుముందు నేను చూపించినట్టే ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద ఈ చపాతీలు వేసి రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు చిన్న చిన్న బబుల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకేసారి 2 వేసుకొని చేసుకోవచ్చండి, ఇలాగా మెత్తగా వస్తాయి. ఇదొక టిప్ మీకు. ఇలా పక్కన పెట్టినటువంటి చపాతీలు చల్లగైన తర్వాత జిప్ హౌస్ బ్యాగ్లో వేసి సీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ రకంగా మనం చేసినటువంటి హోమ్మేడ్ చపాతీస్ పుల్కాల్లాగా అలాగే చపాతీల్లాగా కూడా యూజ్ అవుతాయి. సో ఒక జిప్ హౌస్ బ్యాగ్ తీసుకొని దాంట్లో నేను తయారు చేసినటువంటి ఈ త్రికోణ చపాతీలు ఉన్నాయి కదా, అది ముందు స్టోర్ చేస్తున్నాను చల్లగైపోయి. తర్వాత చూడండి, ఈ రౌండ్ చపాతీలు కూడా తయారు చేశాను. వీటిని పుల్కలుగా యూజ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. సో వీటిని కూడా నేను ఇందులో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత వీలైనంత వరకు దాన్ని లోపల ఉండేటటువంటి గాలిని మనం బయటికి పంపించేసి జిప్ని లాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసినటువంటి చపాతీలని మనం వాడుకోవాలనుకుంటే ఒక అరగంట ముందే బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు బయట ఉంచి ఆ తర్వాత హీట్ చేసుకోవాలండి. చపాతీని కిచెన్ టవల్తో ఒత్తుతూ ఉంటే పొంగి బాగా వస్తుందన్నమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన ప్యాన్ మీద ఈ చపాతీలు వేసి ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత హై ఫ్లేమ్లో మనం ఈ చపాతీలని మంట మీద డైరెక్ట్గా కాల్చుకుంటే చూసారా ఎలా పొంగుతున్నాయో, ఇలా పొంగు వస్తుందన్నమాట. రెండు వైపులా కూడా పొంగిన తర్వాత ఇలా తీసి హాట్ బాక్స్లో వేసుకోవాలి. సో మనం పెద్ద మంట, మీ స్టవ్కి పెద్ద మంట ఏదైతే ఉంటుందో దాని మీద ఈ చపాతీలు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ రకంగా పొంగుతాయి. జాగ్రత్తగా వెంటనే తీసేయాలి. చూడండి చపాతీలు ఎంత మెత్తగా వచ్చాయో, ఎంత నలిగినా సరే నలగటం లేదు. ఒకవేళ గట్టిగా అయిపోతే చపాతీ వెంటనే అప్పుడల్లా కరకరలాడుతూ చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. సో దూది పింజాలు లాంటి ఈ చపాతీలు పుల్కాలు ఈ రకంగా రావాలంటే మీరు నేను చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడాను ఫాలో అయితే సరిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇందుస్ హెవెన్లీ హోమ్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.